హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో బబ్లీ బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించేస్తాను. బర్త్డే ముందు రోజున అట్ల తది వచ్చింది. ఇంకా ఆ రోజు ఇంట్లో ఫుల్ హడావిడిగా ఉంది. చెల్లి మ్యారేజ్ తర్వాత ఫస్ట్ అట్ల తది కాబట్టి వాయినాలు ఇవ్వడం, ఇంట్లో పూజ, ఇంకా అలా రోజంతా బిజీగానే గడిచింది. ఆ డే ఎండింగ్కి ఆల్మోస్ట్ అందరం టైర్డ్ అయిపోయాము. ఎంత టైర్డ్ అయినా సరే నెక్స్ట్ డే మేడం గారి బర్త్డే కాబట్టి ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా బర్త్డే డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. అట్ల తది హడావిడంతా అయిన తర్వాత 10 o'clockకి డెకరేషన్ అయితే ఏది టీమ్ అనుకోలేదు, కానీ బబ్లీ బర్త్డే డ్రెస్ బ్లాక్ కాబట్టి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బెలూన్స్తో ఇలా స్టాండ్ ప్రిపేర్ చేసి బ్యాక్ గోల్డ్ కలర్ బ్యాక్ డ్రాప్ పెట్టి చేస్తున్నామండి. యాక్చువల్గా డెకరేషన్ మొత్తం కూడా చెల్లి విశ్వ ఇద్దరు కలిసి చేశారు. నేను ఏదో చిన్న హెల్ప్ చేశాను అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే అప్పుడే 11 o'clockకి వచ్చారు. అప్పటికి డెకరేషన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక బబ్లీ అయితే వాళ్ళ నాన్నతో ఇప్పటి వరకు బాబాయే కష్టపడ్డారు, ఇంకా మిగిలిన డెకరేషన్ మొత్తం నువ్వే చేయాలి, ఇప్పుడు నీ టర్న్, మేము అందరం కూర్చుని చూస్తామని చెప్పి వాళ్ళ నాన్నని లాక్కుని తీసుకెళ్తుందండి. ఇక లేట్ అయినా నైటే డెకరేషన్ అయితే చేసేసాము. నెక్స్ట్ డే నా బంగారు తల్లి పుట్టినరోజు. అప్పుడే మా బుజ్జి తల్లికి 5 years కంప్లీట్ అయ్యి 6 వచ్చేసింది. ప్రతి ఇయర్ బబ్లీ బర్త్డేకి నాకైతే ఇలానే అనిపిస్తుందండి, అప్పుడే బబ్లీ ఇంత పెద్దదైపోయిందా, ఇన్ని ఇయర్స్ వచ్చేసాయా అన్నట్టుగా. పిల్లలు ఫాస్ట్గా ఎదిగిపోతారు, టైం కూడా అస్సలు తెలియదు కదా, ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. అందుకే పిల్లలకి సంబంధించి ప్రతి చిన్న మూమెంట్ని కూడా కుదిరినంత వరకు క్యాప్చర్ చేసేయాల్సిందే. మరి అఫ్కోర్స్ క్యాప్చర్ చేయకపోయినా వాళ్ళతో ప్రతి మూమెంట్ మనకి గుర్తుంటుంది, కానీ ఈ ఫొటోస్ వీడియోస్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా పాస్ట్కి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఇక ఈ వీడియోలో అయితే వాళ్ళ నాన్న హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, మేడం గారు ఏమో టెక్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా మా వారు బబ్లీ ఇద్దరు కూడా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అస్సలు మెయింటైన్ చేయరు. టామ్ అండ్ జెర్రీస్లా ఫైట్ చేసుకుంటూనే ఉంటారండి. ఇక్కడ కూడా బబ్లీ ఆట పట్టిస్తుంది వాళ్ళ నాన్ని, ఫస్ట్ అమ్మకే బ్లెస్సింగ్స్ తీసుకుంటానని చెప్పి అలా చెప్తుంది, కానీ ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తుంది అనమాట. జస్ట్ ఆట పట్టించడం వరకు మాత్రమే. అలా సరదాగా ఇద్దరికిద్దరు ఆట పట్టించుకుంటూ ఉంటారండి. ఇక బబ్లీ రెడీ అయిన తర్వాత మా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటుంది. బబ్లీ ఎప్పుడు కూడా ఇలానే హ్యాపీగా హెల్తీగా ఉంటూ బాగా చదువుకుని మమ్మల్ని విసిగించకుండా బుద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్ చేసేస్తున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా బబ్లీకి ఉండాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా కమెంట్ చేసి బబ్లీని బ్లెస్ చేసేయండి. ఇక బబ్లీ బర్త్డే పార్టీని అమ్మమ్మ చేసిన సేమియా పాయసం తినిపిస్తూ స్టార్ట్ చేసేసాము. బబ్లీకి ఇంట్లో ప్రిపేర్ చేసిన స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇక సేమియా పరిమాణంలో సగ్గుబియ్యం ఎక్కువ వేసామంటే చాలా ఇష్టంగా తింటుంది. ఈరోజు బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది, సో కేక్ కటింగ్ మార్నింగే పెట్టేసుకుంటే ఇంకా నైట్ లేట్ అయినా ప్రాబ్లం ఉండదని చెప్పి సో ఆర్డర్ ఇచ్చిన కేక్ తీసుకురావడానికి మేము ముగ్గురం అలా మెండపేట వెళ్ళాము. యాక్చువల్గా మా హస్బెండ్ ఒక్కరు వెళ్తే సరిపోదును, బబ్లీ నేను కూడా వస్తానని స్టార్ట్ అయ్యింది. బబ్లీ వెళ్తే కేక్ ఎక్కడ పాడు చేస్తాను, మళ్ళీ నేను కూడా వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ కోసం ఇలా రెడీ అయిపోయింది. ఈ ఇయర్ బెలూన్ డెకరేషన్ చాలా బాగా వచ్చింది. ప్రతి ఇయర్ ఈ ప్యాటర్నే చేస్తాం, కానీ బెలూన్ స్టాండ్ ప్రతి ఇయర్ ఒక్కొక్క షేప్ మారుస్తూ ఉంటాము. అండ్ దట్టు ఈ ఇయర్ బెలూన్స్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగా హైలైట్ అవుతుందండి. ఈ డెకరేషన్ చూసి బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తున్నామని అస్సలు అనుకోవద్దు. బబ్లీ బర్త్డే ఎప్పుడు సింపుల్గానే చేస్తాము. ఇంట్లో ఎవరుంటే వాళ్ళందరం కలిసి బబ్లీతో కేక్ కటింగ్ చేయించేస్తాము. ఆ రోజు అక్క వాళ్ళ పిల్లలు, వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఊర్లోనే ఉంటే వాళ్ళు కూడా కేక్ కటింగ్కి యాడ్ అవుతారనమాట. బట్ మాక్సిమం అందరికీ స్కూల్స్ ఉంటాయి, సో మేమే కట్ చేయించేస్తామండి. ఇక కేక్ కటింగ్ ముందు ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. యాక్చువల్గా కెమెరా విశ్వదండి. ఇయర్ బబ్లీ బర్త్డేకి విశ్వ చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ వీడియోస్ తీశారు. ఇక మేము కూడా సరదాగా కెమెరాలో ఫొటోస్ తీయడం అయితే ట్రై చేసాము. చెల్లి వాళ్ళతో బబ్లీకి ఇలా క్యూట్ పిక్స్ తీసాము, బాగానే వచ్చాయండి. యాక్చువల్గా బబ్లీ బర్త్డేకి తన డ్రెస్ కొంచెం హెవీగా బార్బీ ఫ్రాక్స్లా డిజైన్ చేయాలని ఉంటుంది, కానీ బబ్లీకి డ్రెస్సెస్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న చిప్స్ ఉన్న అస్సలు ఇష్టపడదండి. ఇక బర్త్డే రోజున ఏడిపించడం ఎందుకని ప్రతి ఇయర్ బర్త్డేకి ఇలా సింపుల్గానే డిజైన్ చేసేస్తాను, కానీ కొంచెం బర్త్డే లుక్ రావడానికి
ఏదైనా బో లేదంటే ఫ్లవర్తో కొంచెం డ్రెస్ని హైలైట్ చేస్తూ ఉంటాను. చూడాలి మరి బబ్లీ ఏ బర్త్డేకి బార్బీ ఫ్రాక్ని డిజైన్ చేయించుకుంటుందో. ఇక నేను కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో శారీ అయితే డిజైన్ చేయించుకున్నాను, కానీ నేనే ఎక్కువ హైలైట్ అయిపోతాను, బబ్లీ డల్ అవుతుందని చెప్పి శారీ వేసుకోకుండా అలా కుర్తీ వేసుకున్నానండి. యాక్చువల్గా నార్మల్ డేస్లో వీక్లీ వన్స్ మాత్రమే ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్ తినడానికి అలో చేస్తాను. ఇక బర్త్డే కదా దొరికిందే ఛాన్స్ అని ఇలా తింటుంది. వీడియో చూస్తే నాకు భలే నవ్వు వస్తుంది. ఇక విశ్వ చెల్లి బబ్లీకి సర్ప్రైజ్గా కెమెరా గిఫ్ట్ ఇచ్చారండి. యాక్చువల్గా బర్త్డే ముందు నుండి ఈ బర్త్డేకి నీకు ఏ గిఫ్ట్ లేదని సరదాగా ఆట పట్టించాము బబ్లీని. గిఫ్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం మానేసి అబద్ధం చెప్పావేంటి అని అడుగుతుంది భలే. యాక్చువల్గా పొంగల్ హాలిడేస్లో వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర కెమెరా చూసిందండి. అప్పటి నుండి వాళ్ళ నాన్నని నన్ను కెమెరా కావాలి అని అడుగుతుంది. బర్త్డేకి తీద్దామని ఇప్పటి వరకు తీయలేదు. మేము తీద్దామనేసరికి చెల్లి వాళ్ళే కెమెరా తీసేశారు. అండ్ ఈ కెమెరాలో ఫ్యూచర్స్ కూడా బాగున్నాయండి. ఇందులో రీల్ వస్తుంది, బ్లాక్ అండ్ వైట్లో ఫోటో వచ్చినా సరే ఫోటో క్లారిటీ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఈ కెమెరాలో కొన్ని గేమ్స్ వస్తున్నాయి. కెమెరాలో మెమరీ కార్డ్ యాడ్ చేసుకుంటే ఫొటోస్ అన్నీ కూడా వీడియోస్ సేవ్ అవుతున్నాయి. సెల్ఫీ మోడ్ కూడా ఉందండి. ఇక బబ్లీ కూడా కెమెరాని మామూలుగా యూజ్ చేయట్లేదు. ఏది కనిపించినా సరే ఫోటో తీయడం, వీడియో తీయడం, వ్లాగ్స్ కూడా చేసేస్తుంది. మీకు ఆ వీడియో క్లిప్ని షార్ట్స్లో షేర్ చేస్తానండి. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత కాకినాడ వెళ్ళాము. లంచ్ కూడా కాకినాడ రెస్టారెంట్లోనే చేసేసాము. ఆ రెస్టారెంట్లో ఇలా డైనింగ్ టేబుల్ మొత్తం కూడా ఫిష్ ఎక్వేరియంలో సెట్ చేసి ఉంటుంది. ఓన్లీ డైనింగ్ టేబులే కాకుండా రెస్టారెంట్ మొత్తం కూడా ట్రీస్ ఉండి పిల్లల టాయ్స్తో చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఈ రెస్టారెంట్ చాలా బాగా నచ్చుతుంది. మేము ఈ రెస్టారెంట్కి రావడం ఫస్ట్ టైం కాదండి. లాస్ట్ ఇయర్ బబ్లీ బర్త్డే కూడా ఇదే రెస్టారెంట్కి వచ్చాము. తనకి బాగా నచ్చింది అని చెప్పి మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇదే రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. కాకినాడ వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్కి అయితే రావచ్చు. అడ్రస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి. రంగరాయ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్లోనే అంబికా రెస్టారెంట్ ఎక్వేరియం అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా లొకేషన్ తెలిసిపోతుంది. ఇంకా అలా రెస్టారెంట్లో ఫుడ్ని ఎంజాయ్ చేసిన తర్వాత కాకినాడలో ఒక చిన్న పని చూసేసుకొని అలా బీచ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బర్త్డేకే బబ్లీ వాళ్ళ నాన్ని బీచ్కి తీసుకెళ్ళమని అడిగింది. కాకినాడ వచ్చాం కానీ లేట్ అయిపోయిందని తీసుకెళ్ళడం కుదరలేదండి. అప్పటి నుండి ఇప్పటి వరకు బీచ్కి వెళ్ళడమే కుదరలేదు. కనీసం ఈ ఇయర్ బర్త్డేకైనా బబ్లీ చిన్న కోరిక తీరుద్దామని చెప్పి అలా బీచ్కి అయితే వెళ్ళాము. ఈసారి బీచ్కి అయితే వెళ్ళాం కానీ బబ్లీ డ్రీమ్ పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వలేదు. మేము బీచ్కి వెళ్ళేసరికి టైం 5:45 అయింది. 6 కల్లా బీచ్ క్లోజ్ అయిపోతుంది. 6 తర్వాత ఎవరు ఉండకూడదు అన్న విషయం మాకు తెలియదు. కరెక్ట్గా అలా వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని 10 మినిట్స్ ఉన్నామో లేదో పోలీసులు వచ్చేసి ఇంకా వచ్చేయాలమ్మా వచ్చేయాలి అంటే ఇంకా బయటికి రాక తప్పలేదు. బబ్లీ ఏమో నాన్న ఇలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చేసావు, నేను అస్సలు ఆడుకోలేదు అంది పాపం. మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు బబ్లీని బీచ్కి అయితే తీసుకెళ్ళాలి, కానీ కాకినాడ బీచ్కి అయితే ఇంకెప్పుడు తీసుకెళ్ళకూడదు అనిపించింది. వాటర్ నచ్చలేదు, ఎప్పుడు వెళ్ళినా సెట్ అవ్వట్లేదు. ఇక బబ్లీ వేసుకున్న ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ జీన్స్ యాజ్లో ఆర్డర్ పెట్టిందే, టాప్ మాత్రం జూడియోలో తీసుకున్నాను. బీచ్లో డిసప్పాయింట్ అయ్యాం కాబట్టి ఈ రోజు మా ప్లాన్లో SRMT మాల్ లేకపోయినా సరే బబ్లీని తీసుకెళ్ళి కొన్ని గేమ్స్ అయితే ఆడించాము. బీచ్లో జీన్స్ తడిచిందని చెప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి నైట్ డ్రెస్ వేసామండి. మేడం గారు ఈరోజు ఒక 4 డ్రెస్సెస్ చేంజ్ చేసింది. ఈ నైట్ డ్రెస్ అయితే ఫస్ట్ డేలో ఆర్డర్ చేశాను. మ్యాక్సిమం బబ్లీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఫస్ట్ డేలోనే ఆర్డర్ చేస్తాను. ఎప్పుడైనా యాజ్లో కూడా ఆర్డర్ చేస్తూ ఉంటానండి. నాకు ఈ బర్త్డే చాలా స్పెషల్. అది ఎందుకంటే మా బాబాయ్తో ఫస్ట్ టైం చేసుకున్నా, అందుకని. థ్యాంక్ యూ పిండి బాబాయ్. కెమెరా గిఫ్ట్ చాలా చాలా బాగుంది. ఇక ఈ వీడియో చూసి నా బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We have happy home. ఆగండి, ఇంకా వీడియో పూర్తవ్వలేదు. బబ్లీ ఇలా గేమ్స్ ఆడడం కంప్లీట్ అయిన తర్వాత టాటూ వేయించుకోవడానికి వెళ్ళాను. SRMT మాల్లోనే వేయించుకున్నానండి. 4 years బ్యాక్ మా హస్బెండ్ నేమ్ కూడా SRMT మాల్లోనే వేయించుకున్నాను. బబ్లీ అయితే ఎంత ఇంట్రెస్ట్గా చూసిందో, కానీ ఎక్కడ నన్ను కదిపేస్తుందో, టాటూ ఎక్కడ సరిగ్గా రాదో అని భయపడ్డాను. బట్ చాలా బాగా వచ్చింది. చాలా మంది టాటూ వేయించుకున్నప్పుడు నొప్పి రాదా అని అడుగుతారు.
నొప్పి వస్తుంది, కానీ మనం టాలరేట్ చేయలేనంత నొప్పి అయితే ఏమీ కాదండి. స్టార్టింగ్లోనే లైట్గా పెయిన్ తెలుస్తుంది. మనకి ఐబ్రోస్ చేయించుకోవడం అలవాటు ఉంటే అది పెద్ద పెయిన్గా అనిపించదు. ఇంకా స్లోగా ఆ నొప్పి కూడా అంత తెలియదు, అలవాటు అయిపోతుంది కదా. అండ్ దట్టు మనం ఎంతో ఇష్టంగానే టాటూ వేయించుకుంటాం కాబట్టి అంత కష్టంగా అనిపించదండి. ఇలా బబ్లీ బర్త్డేని సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.